సార్ ప్రస్తుతం ఈ ఏదైతే నిన్న రాత్రి సమయంలో 9:50 10 గంటల ఆ సమయంలో అయితే ఇటు పరింతడక గ్రామంలోని శంకాబత్తుల అర్జున్ అనే రైతు పామాయిల్ తోటలో అయితే 2 గేదెల్ని దాడి చేసిన అనంతరం అదైతే మాత్రం అదైతే పరింతడక ప్రాంతం ఉందో ఆ పరింతడక ప్రాంతం నుండి అటుగా అయితే మాత్రం ఈ ప్రస్తుతం మనం ఉన్న ఈ బొర్నగూడెం అంటే ఇది రాజవొమ్మింగి రేంజ్ పరిధిలో ఉన్న ఆ బొర్నగూడెం అటవీ ప్రాంతంలో అయితే చేరుకుని ఉంది. ప్రస్తుతం ఈ బొర్నగూడెం గ్రామానికి కొద్దిగా అంటే కిలోమీటర్ దూరంలో అయితే అది ఉన్నట్టుగా అయితే లైవ్ ట్రాకింగ్ ద్వారా అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ రాజవొమ్మింగి రేంజ్ అధికారి ఉషారాణి ఆధ్వర్యంలో ఆ ఫారెస్ట్ అధికారులు అయితే మొత్తం ఈ గ్రామాన్ని అంతా చుట్టుముట్టారు. ఇప్పటికే ఆ మైకుల ద్వారా ప్రచారం చేయడంతో పాటు గ్రామంలో ఉన్న ప్రజలెవరూ కూడా ఇటు ఇళ్ల నుంచి బయటికి రావద్దని, ఏ నేపథ్యంలోనూ కూడా అడవి ప్రాంతంలోకి వెళ్ళొద్దని, అదే తమ పశువుల్ని కూడా అటు తోలొద్దని అయితే మాత్రం ఇక్కడ ప్రచారం చేస్తున్న పరిస్థితి. అంటే ప్రస్తుతం ఇదైతే ఆ పరింతడక ప్రాంతం నుండి ఆ అటవీ మార్గం కూడా అయితే మాత్రం ఇది రాజవొమ్మింగి రేంజ్ పరిధిలోని ప్రస్తుతం ఈ బొర్నగూడెం అటవీ ప్రాంతం ఇది వీరభద్రపురం రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతంలో అయితే ఉంది. రోడ్డుకి అవతల అన్నవరం ఫారెస్ట్ రేంజ్కి సంబంధించి ఉండగా ఇటుపక్క రిజర్వ్ ఫారెస్ట్ మన వీరభద్రపురం రేంజ్ పరిధిలోకి వస్తుందైతే ఇక్కడ అధికారులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే దట్టమైన అటవీ ప్రాంతం కావడంతో కేవలం ఈ గ్రామానికి కిలోమీటర్ దూరంలోనే అది ఉన్నట్టుగా లైవ్ ట్రాకింగ్ ద్వారా గుర్తించడం అయితే మాత్రం ఇక్కడికి ప్రజలైతే అప్రమత్తం చేశారు. ఎవరు కూడా ఇళ్ల నుంచి బయటికి రావద్దని, అదేవిధంగా అటు ఎవరు కూడా పొలాల్లోకి కానీ ఇటు అటవీ ప్రాంతంలోకి కానీ ఎవరు కూడా పశువుల్ని తీసుకెళ్లవద్దని, అలాగే అడవి పనుల నిమిత్తం కూడా ఆ ప్రాంతానికి వెళ్ళొద్దని అయితే మాత్రం ఇప్పటికే అధికారులు అయితే ఇక్కడ ప్రజల్ని అప్రమత్తం చేశారు. మైకుల ద్వారా ప్రతి ఇంటికి కూడా వెళ్ళి అయితే మాత్రం ప్రస్తుతం అయితే అలర్ట్ చేస్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నాం కదా, ఇక్కడ ఫారెస్ట్ అధికారులు ఈ ప్రాంతంలోని ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేస్తున్న దృశ్యాలు అయితే మనం పక్కన ప్లే అవుతున్న విజువల్స్లో చూడొచ్చు. అయితే ప్రస్తుతం ఈ పులి తమ మార్గాన్ని ఎటువైపు తీసుకుంటుందనే విషయం అయితే పూర్తిగా తెలియకపోవడంతో లైవ్ ట్రాక్ ద్వారానే ప్రజెంట్ దాని మెడలో ఉన్న జియో ట్రాక్ ద్వారానే అయితే మాత్రమే దాని కదలికలను గుర్తిస్తున్న పరిస్థితి. ప్రజలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. ఇటు ఈ బొర్నగూడెం గ్రామంతో పాటు ఇటు ఉర్లాకలపాడు, అలాగే సంజీవనగరం, చెరుకుంపాలెం, వీరభద్రపురం గ్రామాల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని అయితే ఇప్పటికి చాటింపు ద్వారా అయితే అధికారులు అలర్ట్ చేస్తున్న పరిస్థితి. అంటే ఇది ఎప్పుడు ఎటువైపు వెళ్తుందనే విషయం పూర్తిగా తెలియకపోవడంతో అయితే మాత్రం కొద్దిగా ఫారెస్ట్ అధికారులకు తలనొప్పిగానే మారింది. అయితే దాని మెడలో ఉన్న జియో ట్రాకింగ్ ద్వారా అయితే మాత్రం ఎప్పటికప్పుడు దాని గమనాన్ని అయితే అంటే అది వెళ్ళిన తర్వాత ఆ ప్రాంతాన్ని అయితే ట్రేస్ అవుట్ చేసే పరిస్థితుల్లో ఉన్నారు. ఇవాళ మనకు వచ్చిన సమాచారం ప్రకారం ఈ బొర్నగూడెం చుట్టుపక్కల అడవిలో ఉందని చెప్పి సమాచారం ఉందండి. దానికోసం అని చెప్పి బొర్నగూడెం, సంజీవనగరం, ఉర్లాకులపాడు ఈ గ్రామ ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేస్తూ ఉన్నాము. కాబట్టి వాళ్ళందరూ జాగ్రత్తగా ఉండాలి. ప్రజలు ఎవరు ఒంటరిగా బయటికి వెళ్ళొద్దు. పశువులన్నీ కూడా